హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. వెల్, ఇది అసలు నేను రీడింగ్ చేస్తానని కూడా అనుకోలేదు. అలా అయిపోతుంది అనుకోకుండా. ఈరోజు నేను అసలు 2 వీడియోస్ అప్లోడ్ చేస్తానని అయితే అసలు అనుకోలే. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 9 అవుతుంది. ఇప్పుడు చేస్తున్నా రీడింగ్ నేను. ఇప్పుడు 8:45 టైము. ఇది ఎప్పటికి చేస్తాను, ఎప్పటికి అప్లోడ్ చేస్తాను, దట్స్ ఓకే. సో ఈరోజు మీ ముందుకు వచ్చిన ఈ సందేశం యాదృచ్ఛికం కాదమ్మా. ఈ రీడింగ్ అనేది రాసులతో సంబంధం లేదు. మీరు చూస్తున్నారు అంటే యూనివర్స్ మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చి చూడండి అమ్మా అని చెప్పి వినిపిస్తున్న సందేశం అన్నమాట ఇది. మీలో చాలామంది చాలా కాలంగా ఒకే ప్రశ్నతో జీవిస్తున్నారు. నా జీవితంలో ఇలా ఎందుకు జరిగింది? నిజంగా ప్రేమించిన మనుషులే ఎందుకు దూరమయ్యారు? మా బంధాన్ని విడదీసిన వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు? దైవం, అసలు దేవుడనే వారు నిజంగా అన్నీ చూస్తున్నారా? ఈరోజు ఈ సందేశం అలాంటి ప్రశ్నలతో ఉన్న ప్రతి హృదయం కోసం అని గుర్తుపెట్టుకోండి. ఒక్క క్షణం మీ కళ్ళు మూసుకొని దైవాన్ని గుర్తు చేసుకోండి. మీ హృదయంలో ఏ బాధ ఉందో దాన్ని దైవం ముందుంచండి. ఇప్పుడు మీకు చేరే మాటల్లో మీ జీవితానికి అనుసంధానమయ్యే భాగాన్ని మాత్రమే స్వీకరించండి. యూనివర్స్ మొదటగా ఒక విషయం గుర్తు చేస్తున్నారు. ప్రతి బంధము కూడా విడిపోవడానికి ఒకే కారణం ఉండదు. అలాగే ప్రతి బాధకు కారణమైన వ్యక్తి కూడా ఒకే విధంగా ఉండరు. కొన్నిసార్లు అపార్థాలు ఏవైతే ఉంటాయో ఆ అపార్థాలు దూరం చేస్తాయి. కొన్నిసార్లు భయాలు, కొన్నిసార్లు అహంకారం, మరి కొన్నిసార్లు ఇతరుల జోక్యము, ఈ విధంగా దూరాలు వస్తాయి అన్నమాట. మీ పరిస్థితి ఏదైనా కావచ్చు, కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. మీ బంధంలో బయట నుంచి వచ్చిన ప్రభావం వల్ల లేదా ఒకరి నిర్ణయాల వల్ల లోతైన గాయాలు ఏర్పడ్డాయని మీరు అనుభవించారు అనేది నాకు ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. అయితే దైవం ఇప్పుడు చెప్తుంది, మంచి చేసిన ప్రతి ఎంపికకు ఒక ఫలితం ఉంటుంది. అది శిక్ష రూపంలో రావాల్సిన అవసరం లేదు, కానీ చాలాసార్లు అది అవగాహన రూపంలో వస్తుంది. ఈరోజు మీకు అన్యాయం చేశారని మీరు భావిస్తున్న వ్యక్తి గురించి ఒక విషయం కనిపిస్తుంది నాకు ఇక్కడ స్పష్టంగా. బయటకు వారు బాగానే ఉన్నట్లు కనిపిస్తారు, నవ్వుతూ ఉంటారు, జీవితాన్ని సాధారణంగా కొనసాగిస్తున్నట్లు అనిపిస్తుంది, కానీ మనశ్శాంతి అనేది బయట కనిపించేది కాదు. ఒక మనిషి ఒంటరిగా ఉన్నప్పుడు తన మనసుతో చేసే సంభాషణలో అతని నిజమైన స్థితి తెలుస్తుంది. కొన్నిసార్లు రాత్రి నిద్ర పట్టదు, కొన్ని జ్ఞాపకాలు మళ్ళీ 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 గుర్తుకు వస్తాయి. నేను అప్పుడు వేరే నిర్ణయం తీసుకొని ఉంటే అనే ప్రశ్న వెంటాడుతుందన్నమాట. దైవం ఇక్కడ చెప్తుంది ఏంటంటే, అంతరాత్మను మోసం చేయడం ఎవరికీ సాధ్యం కాదు అని చెప్పేసి. మీ బంధంలో జోక్యం చేసుకున్న వ్యక్తి ఉంటే వారి జీవితంలో కూడా ఇప్పుడు కొన్ని విషయాలు వారు ఊహించని విధంగా జరుగుతున్నాయని స్పష్టంగా సూచిస్తున్నారు. మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు అంత ఘోరంగా జరుగుతుంది. అది తప్పనిసరిగా అదే బాధ రూపంలో వస్తుందని కాదు, మీకు ఏదైతే ఇచ్చారో అదే బాధ రూపంలో, కానీ తాము విత్తిన నిర్ణయాల ఫలితాన్ని ఎదుర్కొనే పరిస్థితులు ఖచ్చితంగా వస్తాయి. మనుషులు ఏదైతే మనిషి ఇతరుల కన్నీళ్ళని తేలిగ్గా తీసుకున్నప్పుడు ఒక కొరుసు ఏదైతే వస్తుంది అది ఖచ్చితంగా వస్తుంది. తన భావోద్వేగాల విలువ కూడా అర్థమవుతుంది. అది ప్రతీకారం కాదు, అది జీవితం నేర్పే పాఠం అన్నమాట. జీవితం నేర్పే పాఠం. మీ పర్సన్ గురించి కూడా ఒక సందేశం కనిపిస్తుంది ఇక్కడ స్పష్టంగా. వారు ఇప్పుడు గతాన్ని కొత్త కోణంలో చూడడం ప్రారంభించారు. ముందు కనిపించిన కొన్ని నిజాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఎవరు నిజంగా తనకు అండగా నిలిచారు, ఎవరు కేవలం పరిస్థితుల కోసం దగ్గరయ్యారు, ఈ తేడా నెమ్మదిగా స్పష్టమవుతుంది. కానీ దైవం మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నారు. మీ జీవితాన్ని వారి మార్పులపై నిలబెట్టద్దు. మనకి కావలసినప్పుడు లేని పర్సన్ గురించి మనం ఎందుకు బాధపడాలి? మీకు ఇచ్చేశారు, ఇవ్వాల్సిన పెయిన్ అంతా ఇచ్చేశారు, గుణపాలతో గుచ్చేశారు. ఆ ఘోరమైన పెయిన్ మీరు అనుభవిస్తున్నప్పుడు చిన్న హెల్ప్ కూడా చేయలేదు ఈ పర్సన్. ఇప్పుడు రియలైజ్ అయ్యి ఏం ఉపయోగం? ఎవరు కేవలం పరిస్థితుల కోసం దగ్గరయ్యారు స్పష్టంగా తెలుస్తుంది. మీ జీవితాన్ని వారి మార్పులపై నిలబెట్టద్దమ్మా. వాళ్ళు మారినా
మారకపోయినా మీ ఆత్మ ఎదుగుదల ఆగకూడదని చెప్తున్నారు యూనివర్స్ ఇక్కడ. మీరు చాలా కాలంగా మోస్తున్న ఒక ప్రశ్నకు ఈరోజు సమాధానం వస్తుంది. అసలు భగవంతుడు నన్ను గుర్తుపెట్టుకున్నారా? మర్చిపోయారా? అని మీరు ఎన్నో సార్లు అడిగారు. అందుకనే యూనివర్స్ ఈరోజు సమాధానం ఇస్తున్నారు. భగవంతుడు చెప్తున్నారు, సాక్షాత్ యూనివర్స్ పవర్. లేదమ్మా, మర్చిపోలేదు. కొన్నిసార్లు సమాధానం వెంటనే రాదమ్మా. ఎందుకంటే మనం అడిగేది ఒక సంఘటన. దైవం ఇస్తుందేంటి? ఒక పరివర్తన. ఈరోజు మీకు దైవం ఒక ఆశీర్వాదాన్ని ఇస్తున్నారు. గతాన్ని పట్టుకుని జీవించే భారాన్ని నెమ్మదిగా వదిలేయమని చెప్తున్నారు. క్షమించడం అంటే జరిగింది సరైనది అంగీకరించడం కాదు ఇక్కడ. ఏదైతే మీకు జరిగిందో అదంతా కూడా ట్రూ, అది కరెక్ట్ అని అంగీకరించడం కాదు క్షమించడం అంటే. క్షమించడం అంటే ఆ బాధ ఏదైతే ఉందో అది మీ భవిష్యత్తును నియంత్రించకుండా చేయడం. దాని ఎఫెక్ట్ పడకూడదు కదా మీ భవిష్యత్తు మీద. మన కోసం మనం క్షమిస్తున్నాం, ఎవరి కోసమో కాదు. ఇక ముందు మీ జీవితంలోకి వచ్చే ప్రతి వ్యక్తిని గతంతో పోల్చకండి. ప్రతి కొత్త అవకాశము, ప్రతి కొత్త అనుభవము, అలాగే ప్రతి కొత్త అనుబంధం కూడా తనదైన వెలుగుతో వస్తుంది అని యూనివర్స్ మీకు స్పష్టంగా తెలియజేస్తున్నారు. యూనివర్స్ చెప్తున్నారు సాక్షాత్తు, నీ కన్నీరు నాకు కనిపించాయమ్మా, నీ మౌనం కూడా నాకు వినిపించింది. నువ్వు అన్యాయం అనుభవించావని నీకు అనిపించిన ప్రతి క్షణము వృధా కాలేదు అని చెప్తున్నారు యూనివర్స్ ఇక్కడ. ఈ అనుభవం నిన్ను విరగొట్టడానికి కాదు, మరింత వివేకంతో, మరింత బలంగా నిలబెట్టడానికి వచ్చింది. ఇతరుల పతనం కోసం మీరు ఎట్లాగో ఎదురు చూడట్లేదు, ఎదురు చూడొద్దని కూడా యూనివర్స్ చెప్తున్నారు. మీ ఎదుగుదల కోసం ప్రార్థించు. ఎందుకంటే నిజమైన దైవిక న్యాయం అంటే ప్రతీకారం కాదు. ప్రతి ఆత్మ కూడా తన నిర్ణయాల నుంచి నేర్చుకునే అవకాశం పొందడం అన్నమాట. నువ్వు వెలుగులో నడుస్తూ ఉండు. నీకు చెందాల్సిన శాంతి, ప్రేమ, గౌరవము సరైన సమయంలో నీ జీవితంలోకి తప్పకుండా వస్తాయని యూనివర్స్ చెప్తున్నారు. తప్పకుండా. ఈరోజు దైవము ఒక విషయం చాలా స్పష్టంగా గుర్తు చేస్తున్నారమ్మా. జీవితంలో మనం చేసే ప్రతి పని వెంటనే ఫలితం ఇవ్వదు. కానీ ప్రతి నిర్ణయము కూడా మన వ్యక్తిత్వాన్ని, మన సంబంధాలను, మన మనస్సును తప్పకుండా ప్రభావితం చేస్తుంది. కొన్నిసార్లు ఏంటంటే బయటికి గెలిచినట్టు కనిపించే వ్యక్తి కూడా రాత్రి తన మనసుతో ఒంటరిగా ఉన్నప్పుడు తన నిర్ణయాల బరువును అనుభవిస్తూ ఉంటారు. అదే నిజమైన పరీక్ష. దైవ న్యాయం ఎప్పుడూ కోపంతో పనిచేయదు. అది మనిషికి తన ఎంపికల అర్థాన్ని ఏదైతే అర్థం చేసుకోవాలో ఆ అర్థాన్ని చూపించే అవకాశాన్ని ఇస్తుందన్నమాట. ఈరోజు ఈ సందేశం మీ ముందుకు రావడం యాదృచ్ఛికం కాదు, ఖచ్చితంగా. మీలో చాలామంది చాలా కాలంగా ఒకే బాధను గుండెల్లో పెట్టుకునే జీవిస్తున్నారు. మీరు ప్రేమించిన వ్యక్తిని కోల్పోవడం మాత్రమే కాదు, ఆ బంధం సహజంగా ముగియలేదని మధ్యలో ఎవరో ఒకరు వచ్చి మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ జీవితాలను మార్చేశారని మీ హృదయం ఇప్పటికీ చెప్తుంది. మీరు చాలామంది ఇలా అనుకుంటారు, మేమిద్దరం బాగానే ఉన్నాం, కానీ ఒక్కసారిగా అన్నీ ఎందుకు మారిపోయాయి? ఎవరి మాటలు విన్న తర్వాత నా పర్సన్ పూర్తిగా మారిపోయారు. మా బంధాన్ని విడదీయాలని ఎందుకు కొందరు ఆ విధంగా ప్రయత్నించారు? ఈ ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ మీరు ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడిచిన రోజులు నాకు ఇక్కడ చూపిస్తున్నారు. కానీ ఈరోజు దైవం ఒక విషయం చాలా ప్రశాంతంగా, చాలా లోతుగా మీ హృదయానికి చెప్పాలనుకుంటున్నారు. జీవితంలో ప్రతి జోక్యము కూడా శాశ్వతం కాదు. ప్రతి అసత్యము కూడా ఏదైతే ఉంటుందో అది శాశ్వతంగా నిలబడదు. ప్రతి మనిషి కూడా తన నిర్ణయాల ప్రతిధ్వనిని ఒకరోజు తప్పకుండా వింటాడు తప్పకుండా. ఈరోజు మనం ఎవరి పతనం గురించి మాట్లాడాలని రాలేదు ఇక్కడికి. ఎవరికైనా చెడు జరగాలని కోరుకోవడానికి కూడా అస్సలే రాలేదు. ఈరోజు దైవం చూపించబోయేది ఏంటంటే, మనిషి ఇతరుల జీవితాల్లో తెలుసుకొని మనం జీవితాలను చూసి నేర్చుకుంటాం కదా. మార్పులు, చేంజెస్, మనకి నేర్పించిన పాఠాలు, ఆ చేంజెస్, చేసిన నిర్ణయాలు, కలిగించిన బాధలు ఇతరుల నుంచి.
చివరికి ఎలా తిరిగి అతని జీవితాన్నే ప్రశ్నించడం ప్రారంభిస్తాయో అనే ఆధ్యాత్మిక సత్యాన్ని మనకిక్కడ యూనివర్స్ చూపిస్తున్నారు. అదిక్కడ. కొన్నిసార్లు ఏంటంటే, ఒక బంధాన్ని విడదీయడానికి పెద్ద కారణాలు అవసరం ఉండవు. ఒక్క అబద్ధం చాలు. ఒక్క అబద్ధం. ఒక్క అనుమానం చాలు. ఒక చిన్న అనుమానం చాలు. ఒక తప్పుడు సలహా చాలు. ఒక స్వార్థపూరిత నిర్ణయం చాలు. అంతే. ఏళ్ల తరబడి నిర్మించిన నమ్మకం క్షణాల్లో కూలిపోతుంది. కానీ దైవం చెప్తున్నారు, నమ్మకాన్ని పడగొట్టడం చాలా సులభం. ఆ పగిలిన నమ్మకం వల్ల వచ్చిన ఖాళీతో జీవించడం అంత సులభం కాదు అని చెప్తున్నారు యూనివర్స్. ఈరోజు ఎనర్జీస్లో చాలా బలంగా కనిపిస్తున్న విషయం ఏమిటంటే, మీ బంధంలో జరిగింది కేవలం ఒక రిలేషన్ ముగింపు మాత్రమే కాదు, అది చాలామంది జీవితాల్లో ఒక పెద్ద పాఠంగా మారింది. ఎవరు నిజంగా ప్రేమించారు, ఎవరు పరిస్థితులను ఉపయోగించుకుంటున్నారు, ఎవరు మౌనంగా త్యాగం చేశారు, ఎవరు స్వార్థంతో నిర్ణయాలు తీసుకున్నారు, కాలం ఇప్పుడు ఒక్కొక్కటిగా ఈ తేడాలను వెలుగులోకి తీసుకొస్తున్నారు. మీరు చాలా కాలంగా ఒక సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు. దైవం నిజంగా చూస్తుందా అని చెప్పేసి, నాకు జరిగిన అన్యాయానికి ఎప్పుడైనా అర్థం వస్తుందా అని చెప్పేసి. ఈరోజు దైవం చెప్పే సమాధానం ఒక్కటేనమ్మా. దైవము ఇక్కడ దైవ న్యాయం అంటే వెంటనే శిక్షించడం కాదు. ప్రతి ఆత్మ కూడా తన ఎంపికల అసలు విలువను ఒకరోజు స్వయంగా అర్థం చేసుకునే స్థితికి చేరుకోవడం. అందుకే ఈరోజు రీడింగ్లో మనం ఎవరి గురించి తీర్పు చెప్పడానికి లేదు ఇక్కడ. కానీ ఒక విషయం మాత్రం లోతుగా అర్థం చేసుకుందాం. మీ బంధాన్ని ప్రభావితం చేసిన ప్రతి నిర్ణయము కూడా మీ పర్సన్ ఈరోజు ఉన్న మానసిక స్థితి. ఈ రెండిటి మధ్యలో వచ్చిన వ్యక్తి అనుభవిస్తున్న అంతర్గత మార్పులు. ముఖ్యంగా ఈ అంతా చూసిన తర్వాత దైవం ఇప్పుడు మీ జీవితానికి ఏ కొత్త దారిని సిద్ధం చేస్తున్నారో అన్నింటినీ ఒక్కొక్కటిగా చాలా లోతుగా యూనివర్స్ స్పష్టంగా తెలియజేస్తున్నారు ఈ రీడింగ్ ద్వారా. చాలా స్పష్టంగా. ఈరోజు మీ ముందుకు వచ్చిన ఈ సందేశం ఒక సాధారణ రీడింగ్ అయితే కాదు. ఇది చాలా కాలంగా సమాధానం కోసం ఎదురు చూస్తున్న హృదయాలకు చేరే దైవిక మార్గదర్శకత్వం. మీ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఇప్పటికీ మీ మనసులో ప్రశ్నలుగానే మిగిలిపోయినాయి ఆల్రెడీ. ఎందుకు మా బంధమే ఎలా మారిపోయింది? నిజంగా ప్రేమ ఉన్న చోట మధ్యలో వచ్చిన పరిస్థితులు ఎందుకు అంత ప్రభావం చూపించాయి? జరిగిన దానికి ఎప్పుడైనా అసలు అర్థం తెలుస్తుందా? ఇట్లా ఈరోజు యూనివర్స్ ముందుగా ఒక విషయం గుర్తు చేస్తున్నారు. జీవితంలో ఏ విధంగా కూడా ఏ బంధము కూడా ఒక్క రోజులో విరిగిపోదు, ఏ విధంగా కూడా. అలాగే ఏ నిర్ణయము కూడా ప్రభావం లేకుండా అస్సలు ముగిసిపోదు. ప్రతి మాట, ప్రతి ఎంపిక, ప్రతి మౌనము, ప్రతి ఒక్కరి జోక్యము కాలంతో కలిసి తన ప్రభావాన్ని చూపుతుంది. కొన్నిసార్లు మనుషులు ఒక క్షణిక భావోద్వేగంలో తీసుకునే నిర్ణయము సంవత్సరాల తర్వాత వారి జీవితంలో పెద్ద ప్రశ్నగా తిరిగి నిలబడుతుంది. అదేం శాపం కాదు, అది ప్రతీకారం అంతకన్నా కాదు. ఇది జీవితానికి ఉన్న సహజ సమతుల్యత అన్నమాట. ఈరోజు ఎనర్జీలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఏంటంటే, మీరు అనుభవించిన బాధను దైవం మర్చిపోలేదు. అయితే దైవం మీకు ఇతరుల పతనం చూపించడానికి సందేశం పంపడం లేదు. మీ హృదయంలో చాలా కాలంగా నిలిచిపోయిన భారాన్ని క్రమంగా దించేందుకు, మీరు మళ్ళీ మీ శాంతిని తిరిగి పొందేందుకు ఈ సందేశం మీ ముందు వచ్చింది. జీవితంలో ఒక నిజం ఎప్పుడూ మారదమ్మా. నమ్మకాన్ని కోల్పోయిన వ్యక్తి కంటే నమ్మకాన్ని కోల్పోయేలా చేసిన వ్యక్తి కూడా తన నిర్ణయాల ఫలితాలను ఏదో ఒక రూపంలో ఎదుర్కొంటాడు. ఆ ఫలితం అందరికీ ఒకేలా ఉండదు ఇక్కడ. కొంతమందికి అది సంబంధాల్లో కనిపిస్తుంది, కొంతమందికి అది మనశ్శాంతి రూపంలో కనిపిస్తుంది, మరి కొంతమందికి నేను వేరేలా చేసుంటే బాగుండేది అనే నిశ్శబ్ద పశ్చాత్తాపంగా కనిపిస్తుంది.
ఈరోజు మనం ఎవరిని తప్పు పట్టడం లేదు అందుకే. కానీ జరిగిన అనుభవం నుంచి దైవం ఇప్పుడు మీకు ఏ వెలుగును చూపిస్తుందో అర్థం చేసుకోవడానికి వచ్చాం. అందుకంటే మనకు తెలుసు, మనందరికీ తెలుసు. కాలం ఒక గొప్ప గురువు అని మనందరికీ తెలుసు. మనుషులు దాచగలరు. పరిస్థితులు మారవచ్చు. కానీ నిజము, అనుభవము, అంతరాత్మ ఈ మూడింటి మధ్య కూడా ప్రతి ఆత్మ ఒకరోజు నిలబడాల్సిందే. ఖచ్చితంగా నిలబడాల్సిందే. అందుకే ఈరోజు మనం గతాన్ని మళ్ళీ తవ్వడానికి కాదు, ఆ అనుభవం వెనక దాగి ఉన్న దైవిక సందేశాన్ని తెలుసుకోవడానికి, మీ జీవితంలో ఇప్పుడు ప్రారంభమవుతున్న కొత్త అధ్యాయాన్ని అర్థం చేసుకోవడానికి ఈ రీడింగ్ అడుగుపెట్టామనేది మీ దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం. ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలమ్మా మీరు. మీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటనను కూడా మీరు కేవలము ఒక నష్టంగా మాత్రమే చూస్తూ వచ్చారు. కానీ దైవ దృష్టిలో అది ఒక ముగింపు కాదు, అది ఒక మేలుకొలుపు అన్నమాట. కొన్నిసార్లు మనం ఒక మనిషిని కోల్పోయామని అనుకుంటాం. కానీ నిజానికి మన జీవితంలో నిజంగా ఎవరు మనతో నడవాలి, ఎవరు కేవలం ఒక పాఠంగా మాత్రమే రావాలి అనే సత్యాన్ని తెలుసుకునే దశలోకి ప్రవేశిస్తామన్నమాట. మీ బంధాన్ని ప్రభావితం చేసిన పరిస్థితులను చూస్తుంటే ఆ సమయంలో చాలామంది భావోద్వేగాల ఆధారంగా నిర్ణయాలు తీసుకున్నట్టు నాకు ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. విన్న మాటలను నిజమని నమ్మడము, చూసిన దానికంటే విన్న దానికి ఎక్కువ విలువ ఇవ్వడము, ఒక క్షణిక కోపంలో శాశ్వత నిర్ణయాలు తీసుకోవడము, మౌనం వెనుక ఉన్న ప్రేమను గుర్తించలేకపోవడము, ఇలాంటి విషయాలు చాలాసార్లు బంధాలను లోపల నుంచే బలహీనపరుస్తాయన్నమాట. అయితే దైవం ఇప్పుడు ఒక అద్భుతమైన సత్యాన్ని గుర్తు చేస్తున్నారు మీకు. ప్రేమను కోల్పోవడం కంటే ప్రేమ విలువ ఆలస్యంగా అర్థమవడం చాలా కఠినమైన అనుభవం అన్నమాట. జీవితంలో ప్రతి మనిషికి ఒక సమయం వస్తుందమ్మా. అప్పుడు అతను ఇతరుల గురించి కాదు, తన గురించి తానే ప్రశ్నించడం ప్రారంభిస్తాడనమాట. నేను నిజంగా సరైన నిర్ణయం తీసుకున్నానా? ఆ రోజు నేను వినకూడని మాట ఎందుకు నమ్మాను? నేను నిజంగా అర్థం చేసుకున్న వ్యక్తిని నేను గుర్తించలేకపోయానా? ఇలాంటి ప్రశ్నలు బయట ప్రపంచానికి వినిపించవు. కానీ అంతరాత్మ ముందు అవి చాలా స్పష్టంగా వినిపిస్తాయి. అదే సమయంలో మీ జీవితంలో కూడా ఒక మార్పు నిశ్శబ్దంగా జరుగుతుంది. ఇంతకాలం మీరు సమాధానాల కోసం బయట వెతికారు. ఇప్పుడు దైవం మీ దృష్టిని ఏదైతే మీ వైపు తిప్పుతున్నారనమాట. ఫోకస్ అటు ఇటు కాదు, మీ దృష్టి మీ మీద ఉండాలి అని చెప్పేసి. ఎందుకంటే మీ విలువను నిరూపించడానికి మీరు ఎవరిని వెంబడించాల్సిన అవసరం లేదు ఇక్కడ. మిమ్మల్ని కోల్పోయిన వారు మీ విలువను అర్థం చేసుకుంటారా లేదా అనేది వారి ప్రయాణం అన్నమాట. కానీ మిమ్మల్ని మీరు మళ్ళీ గుర్తుంచుకోవడం అదే మీ ప్రయాణం అన్నమాట. ఈరోజు వచ్చిన సందేశంలో ఇంకో విషయం చాలా స్పష్టంగా నాకు యూనివర్స్ కన్వే చేస్తున్నారు. జీవితంలో కొంతమంది మనుషులు మన దారిని మార్చడానికి వస్తారు, మరికొంతమంది మన గమ్యాన్ని మార్చడానికి వస్తారు. కానీ చాలా అరుదుగా వచ్చే కొంతమంది మాత్రమే మన ఆత్మను మార్చడానికి వస్తారమ్మా. మీరు అనుభవించిన ఈ సంఘటన కూడా అలాంటిదే. ఇది మీ హృదయాన్ని గాయపరిచింది. కానీ అదే అనుభవం మీలో బలాన్ని కూడా మేలుకొల్పింది, మీలో ఉన్న బలాన్ని. ఇప్పుడు మీలో దైవం మీతో చెప్తున్నారు. ఇతరుల జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆతృత కంటే నీ జీవితంలో ఇప్పుడు ఏ కొత్త ద్వారం తెరుచుకుంటుందో గమనించు అని చెప్తున్నారు. ఎందుకంటే కాలం ప్రతి ఆత్మకు తగిన పాఠాన్ని నేర్పుతుంది ఖచ్చితంగా. దైవం ఎవరిపైన తొందరపడరు, ఎవరిని మర్చిపోరు. సరైన సమయంలో సరైన అనుభవం ద్వారా ప్రతి హృదయానికి అది తెలుసుకోవాల్సిన సత్యాన్ని చూపిస్తారు. అందుకే ఈరోజు మీకు వచ్చిన ఈ సందేశం ఒకటే చెప్తుంది: మీ బాధ వృధా కాలేదు, మీ మౌనం కూడా వృధా కాలేదు. నువ్వు కోల్పోయింది ఒక బంధం కావచ్చు, కానీ
ఆ ప్రయాణంలో నువ్వు సంపాదించుకున్న వివేకము, ఆత్మగౌరవము, అంతర్బలము అవే నీ జీవితంలో రాబోయే ఆశీర్వాదాలకు పునాది అవుతుందని యూనివర్స్ స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఇప్పుడు యూనివర్స్ మీ దృష్టిని మరో చాలా ముఖ్యమైన విషయంపై తీసుకెళ్తున్నారు. మనం చాలా సార్లు జీవితంలో జరిగిన ప్రతి విషయాన్ని మన కళ్ళతో మాత్రమే అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. కానీ దైవం చూస్తున్న కోణం పూర్తిగా వేరుగా ఉంటుందమ్మా ఇక్కడ. మీరు ఒక విరిగిపోయిన బంధాన్ని చూస్తున్నారు. దైవం మాత్రం ఆ సంఘటన వల్ల బయటపడిన నిజాలను చూస్తున్నారిక్కడ. మీరు కోల్పోయిన మనిషిని గుర్తు చేసుకుంటున్నారు. దైవం మాత్రం ఆ యొక్క అనుభవం వల్ల మీరు పొందిన పరిపక్వతను చూస్తున్నారిక్కడ. ఇదే ఈ రీడింగ్‌లో కనిపిస్తున్న గొప్ప మార్పు. కొన్నిసార్లు ఒక వ్యక్తి మన జీవితంలోకి రావడం ప్రేమ కోసం కాదు. మన జీవితంలో ఉన్న బలహీనతను మనకే చూపించడానికి వస్తారు. మీరు ఒకప్పుడు ఒక వ్యక్తిని కోల్పోతే జీవితం ఆగిపోతుందని అనుకున్నారు. కానీ ఈరోజు అదే మీరు అన్ని బాధలు దాటుకొని ఇంకా నిలబడి ఈ సందేశాన్ని వింటున్నారు. అదే మీలో జరిగిన గొప్ప విజయం. ఇప్పుడు ఇంకో విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుందమ్మా. కొంతమంది మనుషులు ఒక నిర్ణయం తీసుకునే సమయంలో ఆ నిర్ణయం వల్ల ఇంకొకరి హృదయంలో ఎంత లోతైన గాయం ఏర్పడుతుందో అస్సలు ఆలోచించరు. కొంచెం కూడా ఆలోచించరు. ఆ క్షణంలో ఆ పర్టిక్యులర్ టైం ఏదైతే ఉంటుందో ఆ క్షణంలో వారికి అది ఒక చిన్న విషయం అనిపిస్తుంది. కానీ కాలం గడిచే కొద్దీ మనిషి తన నిర్ణయాల ప్రతిధ్వనిని తప్పించుకోలేడు కదా! ఎందుకంటే ప్రతి బంధము ఒక భావోద్వేగ బాధ్యత. దాన్ని గౌరవిస్తే ఆశీర్వాదంగా మారుతుంది. నిర్లక్ష్యం చేస్తే జీవిత పాఠంగా మారుతుంది. ఈరోజు దైవం మీకు ఇంకో గొప్ప సత్యాన్ని చెప్తున్నారు. ఎవరైనా సరే మీ జీవితాన్ని విడిచిపెట్టి వెళ్ళడం కంటే మీరు మీ విలువను ఏదైతే ఉంటుందో రెస్పెక్ట్ ఇస్తూ ఆ మర్చిపోవడమే పెద్ద నష్టం. మీ విలువను మీరు మర్చిపోకూడదు. రెస్పెక్ట్‌ని మీరు ఎప్పుడూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. సెల్ఫ్ రెస్పెక్ట్. అదే పెద్ద నష్టం. ఎవరో మీ జీవితాన్ని విడిచిపెట్టి వెళ్ళడం కాదు. అదేం కాదు పెద్ద నష్టం. అందుకే ఇన్ని రోజులుగా కూడా మీరు ఒక సమాధానం కోసం ఎదురు చూస్తున్నా కూడా దైవం ఇప్పుడు మీలో ఒక కొత్త ప్రశ్నను మేలుకొల్పుతుంది. ఇక నుంచి నా జీవితాన్ని నేను ఎలా నిర్మించాలి? ఈ ప్రశ్నకు సమాధానం దొరికిన రోజు మీరు గతం మీద ఉన్న బరువు తనంతట తానే తగ్గిపోతుంది. మీలో చాలామంది ఒక విషయం గమనించి ఉండొచ్చమ్మా. ఈ అనుభవం తర్వాత మీరు మునుపట్లా లేరు. ఇప్పుడు మనుషులను సులభంగా నమ్మటం లేదు. మాటల కంటే ప్రవర్తనను ఎక్కువగా గమనిస్తున్నారు. ఎవరు మీ శాంతిని పెంచుతారో, ఎవరు మీ మనసును గందరగోళంలోకి నెడతారో అది మీరు త్వరగా గుర్తించగలుగుతున్నారు. ఇది ఓటం వల్ల వచ్చిన మార్పు కాదు. ఇది జ్ఞానం వల్ల వచ్చిన మార్పు అన్నమాట. దైవం ఇప్పుడు అదే జ్ఞానాన్ని మీకు ఆశీర్వాదంగా ఇస్తున్నారు ఇక్కడ. మరొక విషయం ఏంటంటే కొన్నిసార్లు మనం న్యాయం అంటే ఎదుటివారి ఎవరైతే మనకి ఉంటారో పడిపోవడమే అనుకుంటాం. మనకు జరిగిన దానికి కర్మ అన్నట్టు. కానీ దైవం చూపించే న్యాయం చాలా గొప్పది. ఒకరోజు ప్రతి మనిషి తన హృదయం ముందు నిజాయితీగా నిలబడే క్షణం వస్తుంది. ఆ క్షణంలో ఎలాంటి ముసుగులు పనిచేయవన్నమాట. ఎలాంటి కారణాలు కూడా నిలబడవు. మిగిలేది ఒకటే. తన జీవితంలో తాను చేసిన ఎంపికల నిజమైన విలువ అన్నమాట. అందుకే యూనివర్స్ ఇప్పుడు మీతో చెప్తున్నారు. నీ కథ ఇంకా ముగియలేదమ్మా. నువ్వు చూసింది ఒక అధ్యాయం మాత్రమే. దైవం ఇంకా రాయాల్సిన పేజీలు మిగిలే ఉన్నాయి అని చెప్తున్నారు. దైవం రాస్తారు. దైవం రాయాల్సిన పేజీలు మిగిలే ఉన్నాయి అని చెప్తున్నారు. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న నిశ్శబ్దం ఏదైతే ఉందో రేపటి బలానికి పునాది అనమాట. ఈరోజు నువ్వు మోస్తున్న ప్రశ్నలు రేపటి వివేకానికి మార్గం అనమాట. అందుకే గతాన్ని చూసి నీ విలువను తగ్గించుకో. ఎందుకంటే దైవము మూసిన ప్రతి తలుపు వెనుక నీ ఆత్మకు మరింత సరిపోయే ఒక కొత్త మార్గాన్ని నిశ్శబ్దంగా సిద్ధం చేస్తున్నారు ఖచ్చితంగా. దాన్ని నమ్మండి మీరు. అర్థమవుతుందా? దాన్ని నమ్మండి.
నన్ను గాని, మనుషుల్ని గాని కాదు. దైవం ఇస్తున్న మెసేజ్‌ని నమ్మండి. ఓకే. సో, దట్స్ ఆల్. దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థాంక్ యూ.